भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमస్తే అక్క, సర్వేభ్యో నమః. నమస్తే అందరికి. ఈరోజు మనం ఋగ్వేదాది భాష్య భూమికలో అథ బ్రహ్మ విద్య విషయాన్ని ప్రారంభించుకుందాం. ఎవరైనా ఇప్పటి వరకు ఏమేమి విషయాలు విన్నామో చెప్పగలుగుతారా ఈ ఋగ్వేదాది భాష్య భూమికలో? ఋగ్వేదాది భాష్య భూమికలో ఇంతవరకు విన్న విషయాలని మనం ఏమైనా చెప్పగలుగుతామా? ధారణలో ఉన్నాయా, లేదంటే ముందుకెళ్ళిపోదాం? గ్రంథకర్త యొక్క ప్రార్థన, ఈశ్వర ప్రార్థన ఎలా చేయాలి, వేదోత్పత్తి విషయము, వేద నిత్యత్వ విచార విషయము, వేద విషయము, వేద సంధ్యా విచార అంతవరకు నేర్చుకున్నాము. ఇప్పుడు మనం బ్రహ్మ విద్యా విషయం. వేదేషు సర్వా విద్యాః సంతి హస్తిన్నేతి అత్రోచ్యతే సర్వాః సంతి మూల ఉద్దేశతః తత్రాదిమా బ్రహ్మ విద్యా సంక్షేపతః ప్రకాశ్యతే. తమేషానాం జగతస్థస్థు షస్పతిం ధియం జన్మమవసే కూమహే వయం పూషానో యథా వేద సామసద్వృతే రక్షిత పాయురదబ్ధః స్వస్తయే. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతమం. అనయోః అర్థః తమేషానాం. ఈష్టే స ఈశానః సర్వ జగత్కర్త జగతస్థు షస్పతిం జగతో జంగమస్య తస్థుషః స్థావరస్య చ పతిః స్వామి. యో బుద్ధే సృష్టికర్తాః తమవసే రక్షణాయ వయం హూమహే ఆహ్వయామః. పుష్టికర్త స ఏవ అస్మాకం పుష్టికారకో అస్తి. యథా వేద సామసద్వృధే. హే పరమేశ్వర, యథా ఏన ప్రకారేణ వేదసాం విద్యాం సువర్ణాదీనాం ధనానాం వృధే వర్ధనాయ భవానస్తి తథైవ కృపయా రక్షత అసత్ రక్షకోపి అస్తు. ఏవం అస్మాకం రక్షణే స్వస్తయే సర్వసుఖాయ అనలసః సన్పాలనకర్త స దైవాస్తు. తద్విష్ణోః ఇతి మంత్రస్యార్థాః వేద విషయ ప్రకరణే విజ్ఞానకాండే గదితః తత్ర ద్రష్టవ్యః. అనగా వేదములందు సర్వ విద్యలున్నాయా అని ఒక ప్రశ్న. మీరు వేదములు బ్రాహ్మణ గ్రంథాలు కాదు అంటున్నారు, వేదములు వేదములే అని చెప్పారు, ఆ వేదములని పరమాత్ముడు ఉపదేశించాడు అంటున్నారు. మరి వేదాలకు ఇంత ప్రాధాన్యత మీరు ఇస్తున్నారే, మరి ఆ వేదములో సర్వ విద్యలున్నాయా అని అడుగుతున్నారు. అప్పుడు దానికి గ్రంథకర్త వేదముల యందు మూల రూపమున సర్వ విద్యలు ఉన్నవి. ప్రపంచమున గల వివిధ విద్యలన్నీ కూడా వేదము నుండే వచ్చినవి. వానిలో మొట్టమొదటిది బ్రహ్మ విద్య. అంటే వేదములో వివిధ విద్యలున్నాయి, అందులో ముఖ్యమైనది బ్రహ్మ విద్య. తమేషానం అనే మంత్రానికి అర్థం చెప్తున్నాడు. సర్వ జగత్కర్తయై చర అచరాత్మక జగత్తును పాలించు మానవ బుద్ధిని ఆనందముచే
నింపువాడును అగు పరమేశ్వరుణ్ణి రక్షణ కొరకు మేము ఆహ్వానించుచున్నాము. మనం పరమాత్ముని ఎందుకు ప్రార్థిస్తున్నామంటే ఈ ప్రపంచంలో ఆనందం పరమాత్మలోనే ఉంది. ఆ పరమాత్మని మనం ఆహ్వానించినప్పుడు, ఇక్కడ ఆహ్వానించడము అంటే మీరు ఇప్పుడు ఇంతవరకు మరి పరమాత్ముడు సర్వవ్యాపకుడు అంటున్నా, ఏకదేశి కాదు అన్నప్పుడు మరి ఇక్కడ జీవాత్మ పరమాత్మని ఆహ్వానించుకోవడం అంటే ఏమిటి? పరమాత్ముడు సర్వవ్యాపకుడైనప్పుడు ఆ స్థానమున పరమాత్ముడు ఉన్నాడు కదా, మరి ఎందుకు ఆహ్వానించుకోవాలి జీవాత్మ? ఆనంద రసాన్ని పొందడానికి ఆహ్వానించుకోవాలి. అంటే మనం ఎవరిని ఆహ్వానిస్తాము? లేని వాళ్ళని ఆహ్వానిస్తాం, కానీ అక్కడ పరమాత్ముడు ఆల్రెడీ ఉన్నాడు అంటే ధారణ చేసుకోవటం అనేమో అమ్మ. మనం ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి. ఇంకా కొంచెం పర్వాలేదు. ధారణ ఉపాసన వలననే పరమాత్ముడు మనకి దర్శనము అనేది జరుగుతుంది కాబట్టి ఉంటాడు, కానీ మనకు ఆ అంధకారం అజ్ఞానం వలన మనకు అగుపడేమో అని అర్థమవుతుంది. ఇన్ని రోజుల నుండి బ్రహ్మతత్వాన్ని విని ఆ బ్రహ్మ పండ్లని తిని చెప్పడానికి ఇంత సందిగ్ధంగా ఉన్నారు. ఇంకా చెడు కర్మల వైపు వెళ్ళకుండా మంచి కర్మలనే చేయమని. ఇది మీకు సరిపోతుందేమో. శాస్త్రార్థం చేసేటప్పుడు ఎవరైనా ఎదురుగా వచ్చి కూర్చొని మేము ఏకదేశి అంటున్నాం కాబట్టి భగవంతుని ఆహ్వానిస్తాము, మరి మీరు సర్వవ్యాపకుడు అన్నప్పుడు మీరు ఆహ్వానించడంలో ఏమిటన్నప్పుడు ఏం చెప్తారు అక్కడ? మీరు మీ వరకైతే ఓకే, మేము చెప్పండి. ఎవరైనా మీ ముందు ప్రశ్నిస్తారు. మోక్షం పొందుకోవాలి అంటే పరమాత్ముడు ఉంటాడు, మన ధ్యానము ఉపాసన వలననే ఆగుపడతాడు, ఆ దాని వలననే మనము ఆహ్వానిస్తున్నాం అనేది హృదయ గుటిలోకి ఆహ్వానిస్తున్నాం. సర్వవ్యాపకుడు అయినప్పుడు మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడు ఎందుకు ఆహ్వానించుకోవాలి జీవాత్మ? ఏదేనికైనా నిరూపణ అనేది ఉండాలి కదా. ధారణ లేదు కాబట్టి అగ్గుపడని ధారణ ధ్యానం వలననే ఇంకా నిన్నటి సాయంత్రం పాట నెమర వేసుకోండి ఒకసారి. పరమాత్ముని స్తుతి వలన, పరమాత్ముని గుణగణాల వలననే మన వాక్ శుద్ధి అవుతుంది, అప్పుడే పరమాత్ముని ఆనందం లభిస్తుంది. ఇంకెవరైనా చెప్తారా? అంతేనా? మనకి సుఖం కోసం, ఐశ్వర్యం కోసం ఎందుకు అని క్వశ్చన్ వేయలే కదా. ఎందుకు ఆహ్వానిస్తున్నామని నేను క్వశ్చన్ వేయట్లే. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే పరమాత్ముడు ఏకదేశ కాదు సర్వత్రా ఉన్నప్పుడు ఇంకా ఆహ్వానించడం అంటే ఏమిటి అని. ఆహ్వానించడం అంటే ఏమిటి? పరమాత్మ ఏకమైనప్పుడే ఆనందం కలుగుతుంది, అదే ఆహ్వానం. అదే ఏకమైనప్పుడు కలుగుతుంది అని అంటే అక్కడ స్థానాంతరం ఎవరున్నారు? స్థానాంతరం లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఏకమైనప్పుడు అంటే వాళ్ళు వేరు వేరుగా ఉన్నప్పుడు ఆనందం కలగదని మీరే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏకం ఎవరవ్వాలి? జీవాత్మ. ఇప్పుడు వచ్చారు అనగా జీవాత్మ పరమాత్మునితో లేనప్పుడు ఎవరితో ఉంది? ప్రకృతితో. అది తెలుస్తుంది. ఇప్పుడు జీవాత్మ ప్రకృతితో ఎక్కువసేపు ఉంటుంది. జీవాత్మ ఎప్పుడైతే ఈ ఇంద్రియాలను వీటి స్థితిని ప్రకృతి నుండి అవరోధిస్తుందో అప్పుడు పరమాత్ముని అది కలుగుతుంది. అర్థమైంది? ఇప్పుడు గ్రహణం చూడండి, అక్కడ సూర్యుడు ఉన్నాడు, లేడని కాదు కదా, సూర్యుడు ఎక్కడికో వెళ్ళిపోడు, కానీ
ఎవరు అడ్డొచ్చినప్పుడు మనకి సూర్యుడు కనిపించట్లేదు? మేఘాలు అడ్డొచ్చినప్పుడు ఇంకా భూమికి భూమి, సూర్యునికి భూమి అడ్డొచ్చినప్పుడు మనకు సూర్యుడు అగ్గుపడడం లేదు. అంటే అక్కడ సూర్యుడు లేడనా అర్థము? ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? భూమి అడ్డు రావటం వల్ల సూర్యుడు అగుపడాడు. ఇప్పుడు అలాగే జీవాత్మ తన ఇంద్రియాల ద్వారా ఏ సుఖాన్ని పొందింది పరమాత్ముని కంటే ముందు? ప్రకృతి సుఖాన్ని ప్రకృతి సుఖాన్ని పొందుతున్న సమయంలో జీవాత్మ ఏం చేసింది? ప్రకృతిని వదిలిపెట్టి పరమాత్మని వైపు వెళ్ళింది. ఈ సిద్ధాంతం సుఖం కొరకు, ఆనందం కొరకు ఇలా గంతులు వెయ్యకండి. పరమాత్ముడు ఎక్కడుండాలో అక్కడ ఉన్నాడు. కానీ జీవాత్మ పరమాత్మునితో లేదు. ఎవరితో ఉంది జీవాత్మ? ప్రకృతితో ఉంది. ప్రకృతిని ఎప్పుడైతే జీవాత్మ వదులుకొని పరమాత్ముని వైపు వెళ్తాడో అప్పుడు జీవాత్మ పరమాత్ముని చూస్తుంది. పరమాత్ముడు ఎప్పుడు స్థానాంతరం కాడు. ఎవరు స్థానాంతరం అవుతున్నారు ఇక్కడ? జీవాత్మ. అర్థమైందా? జీవాత్మ అయితే పరమాత్ముని వైపు చూస్తుంది లేదా ఒక్కొక్కసారి ఏంటి, ఒక్కొక్కసారి ఏమవుతుంది, అది ప్రకృతి వైపు చూడదు, పరమాత్ముని వైపు చూడదు. ఎక్కడుంటది? తనలో తానుంటది. అర్థమైందా? జీవాత్మ ప్రకృతి వైపు ఉండదు, పరమాత్ముని వైపు ఉండదు, తనలో తాను ఉంటది. మనం ఇప్పుడు అందరం ఎటువైపు ఉన్నాము? ఇంకా మనం ప్రకృతి వైపే ఉన్నాం కాబట్టి మీకు ఈ 3 స్థితులు ఇంకా హస్తగతం కాలేదు. జీవాత్మ తన స్వరూపాన్ని కూడా చూసుకుంటది, ప్రకృతి యొక్క స్వరూపాన్ని కూడా చూస్తుంది, పరమాత్మని యొక్క స్వరూపాన్ని కూడా చూస్తుంది. చూసినప్పుడు ఈ 3 ఏది ఎక్కువ వైశిష్ట్యంగా ఉందో దాని వెనుక పోతుంది జీవాత్మ. ఏంటి? ప్రకృతి సుఖం చూసుకుంది, తనలో ఉన్న సుఖం చూసుకుంది, పరమాత్మని సుఖాన్ని కూడా పరీక్షించింది. పరీక్షించి ఏం చేస్తుంది? ఈ 3 ఏది ఎక్కువ విశిష్టంగా ఉందో దాని వైపే వెళ్తుంది. ఇప్పుడు మీ జర్నీ ఎక్కడుంది? ప్రకృతి వైపే. ఎందుకంటే మీకు ఇంకా 2 స్వరూపాలు నేను అడిగినప్పుడు ఇంత కష్టం అవుతుంది అన్నమాట. మీకు సిద్ధాంతం తెలియదని కాదు, ఎవరైనా ఇలా అడిగినప్పుడు మీరు పరమాత్ముడు ఏకదేశం మేమంటున్నాం, సర్వవ్యాపకుడని మీరు అంటున్నారు, మరి ఏంటి అప్పుడు అక్కడ పరమాత్ముడు లేడు కదా అని అంటే అప్పుడు మీరు ఇది చెప్పగలగాలి. పరమాత్ముడు ఉంటాడు కానీ జీవుడు అక్కడ లేడు. ఎక్కడ పరమాత్ముని యొక్క జ్యోతి ప్రకటితం అవుతుందో అటువైపు పృష్ఠము చేసి ముఖం ఎటువైపు చేస్తున్నాడు జీవుడు? ప్రకృతి వైపు. ఎప్పుడైతే జీవాత్మ అటు ప్రకృతి వైపు ముఖం చూడదు, పరమాత్మని వైపు కూడా పృష్ఠం లేదు, ఎదురుగా ఉంటది. అంటే అప్పుడు ప్రకృతి యొక్క సుఖ దుఃఖాల అనుభూతి లేదు, పరమాత్మని యొక్క సుఖ దుఃఖాల అనుభూతి కూడా లేదు. లేదా తనలో తాను ఉంటుంది, లేదా పరమాత్మని వైపు చూస్తుంది, ప్రకృతికి వీపు వేస్తుంది. మీరు ఈ అభ్యాసం చెయ్యాల్సిందే, వదిలిపెట్టకండి సిద్ధాంతాన్ని. ఇక్కడ ఆహ్వానించుకోవడం అంటే ఏమిటి? జీవుడు పరమాత్ముని యొక్క ఆనందం వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇప్పుడు ఇంట్లో పాయసం ఉంది, ఆల్రెడీ పాయసం ఉంది, కానీ మీరు మిరపకాయ బజ్జీలు తింటున్నారు అంటే అక్కడ ఏంటి? పాయసం లేనట్ట ఉంది, అటువైపు వెళ్ళలేదు. అది ఇక్కడ చెప్పుకోండి, సరేనా? ఇక్కడ జీవుడు పరమాత్ముని తన రక్షణ కొరకు, ఇక్కడ రక్షణ అంటే ఏమిటి? మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇప్పుడు మనకు రక్షణ కావాలి అంటే ఎండకు రక్షణ ఏంటి? ఏసి. వర్షానికి రక్షణ గొడుగు, శత్రువుకి రక్షణ యుద్ధం. మరి జీవాత్మకు పరమాత్మని యొక్క రక్షణ ఏమిటి? వివిధ సాధనాలు ఉన్నాయి కదా తనంతాన్ని రక్షించుకోవడానికి. దొంగల నుంచి మిమ్మల్ని మీరు పడుకోవద్దంటే
ఇంటికి తాళం వేసి శుభ్రంగా లోపల పడుకోవచ్చు. బాగా ధనికులైతే వాచ్మెన్ ని పెట్టుకోవచ్చు. మరి ఇంత ఉన్నా కూడా పరమాత్మ నుంచి రక్షణ ఏంటి? మనం చెడు కర్మల వైపు వెళ్ళకుండా పరమాత్మలో ఉన్నప్పుడు మంచి కర్మల వైపే ఉంటామని. ఇంకా బాగానే చెప్పారు, ఇంకా కొంచెం లోతుగా చెప్పండి. ప్రకృతి వైపు వెళ్ళకుండా పరమాత్మ నుంచి పరమాత్మ వైపు ఉండేటప్పుడు ఆనందాన్ని పొందుతాము. ఇంద్రియ సుఖాలకి లోపడకుండా మీరు చెప్పిన అర్థాలు ఏమి తప్ప అనట్లేదు, ఉన్నవి కానీ ఇంకా డీప్ గా. ఇప్పుడు ఆ చోరుల నుండి రక్షింపబడాలంటే మనము గన్ మ్యాన్ ని పెట్టుకున్నాము, వర్షం నుండి రక్షింపబడాలంటే గొడుగు పట్టుకున్నాము, ఎండ నుండి రక్షింపబడాలంటే ఏసీ పెట్టుకున్నాము. ఇదంతా కూడా బాహ్యంగా జరుగుతుంది కదా. బాహ్యంగా అయితే వీటన్నింటిని గమనిస్తున్నాము, రక్షించుకోగలుగుతున్నాం. కానీ అంతర్గతంగా జరుగుతున్న గందరగోళము ధ్యానం ఆ గందరగోళం ఏమవుతుందో అది మనకు తెలియదు. ఆ విషయంలో మనం అసమర్థులం. కాబట్టి ఆ అసమర్థని దూరం చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాము? మెడిటేషన్, పరమాత్మని ఆరాధించాలి. ఇది మీరు తెలుసుకో. ఇప్పుడు మన స్థితి ఏంటంటే కాస్త అవగాహనలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం చెడు చెయ్యకుండా ఉంటున్నాం. కానీ ప్రారంభ స్థితి తీసుకున్నప్పుడు అసలు మనకి ఏంటి చెడో తెలియదు, ఏంటో మంచో కూడా తెలియదు, అలా లైఫ్ గడిచిపోతూ ఉండేది. ఇక్కడ రక్షణ అంటే అంతర్గత మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారమునందు ఉన్నటువంటి మాలిన్యాల వలన మనం ఏమి యోజన చెయ్యబోతున్నామో దానివల్ల ఎంత నష్టము కలుగుతుందో అటువంటి అపార్థాల నుండి కూడా మనం రక్షణ కోరుకోవాలి. భౌతికంగా పరమాత్మని రక్షించుకుంటాం. ఒక నాస్తికవాదుడు వచ్చాడు, మీ ముందు నిలబడ్డాడు. మీరు దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తారంటే మీరు అన్నారనుకోండి రక్షణ కొరకు. అప్పుడు ఏమంటారు? దేని నుంచి మీకు రక్షణ కావాలి అంటే మీరు ఇలాంటి ఉదాహరణలు ఇచ్చారనుకోండి, అప్పుడు అతను ఏమంటాడు? గన్మెన్ పెట్టుకోవచ్చు కదా, గొడుగు పెట్టుకోవచ్చు కదా, ఇంటికి తాళం అయ్యొచ్చు కదా, శునకాలను పెంచుకోవచ్చు కదా, దీనికి దేవుడేం అవసరం? అప్పుడు లోతైనటువంటి ఒక గుహ ఉంది, ఆ గుహలో ఏమేమి ఉన్నాయో పరమాత్మునికి తప్ప మనకు తెలియదు. ఆ స్థితిలో మనం పరమాత్మని రక్షించమని కోరుతున్నాం అనేది కూడా మీకు ఈ అవగాహన ఉండాలి. ఒకటి, పరమాత్ముని మనం ఆహ్వానిస్తున్నామంటే పరమాత్ముడు అక్కడ లేడని కాదు, పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. కానీ జీవాత్మనే అక్కడ, జీవాత్మ ఎక్కడుంది? ప్రకృతి వైపు ఉంటే మనం పరమాత్మ వైపు వెళ్ళాలి, జీవాత్మను ప్రకృతి నుంచి పరమాత్మ వైపు తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ ఆహ్వానించడం అంటే జీవాత్మ ఇప్పుడు తన ఇంద్రియాల ద్వారా ఎవరిని కోరుతుంది? పరమాత్మని కోరుతుంది. పరమాత్మని కోరుతుంది. రక్షణ అంటే కూడా ఏం చెప్పుకున్నాం ఇప్పుడు మనం? అంతర్గత శత్రువుల నుండి మనం రక్షించమని పరమాత్మని కోరుతుంది. ఎందుకంటే బాహ్య రక్షణ మనం వివిధ సాధనాల ద్వారా రక్షించుకోవచ్చు. కానీ అంతర్గతంగా మాత్రం రక్షణ కావాలి అంటే పరమాత్మని ఉపాసన కావాలి, చాలా అవసరం. నేను మీకు తెలిసిన అర్థాలు రాంగ్ అని చెప్పలే, ఇంకా జ్ఞానములో వృద్ధి జరగాలని ఎవరైనా నాస్తికవాదులు మీతో ఇలా ప్రశ్నిస్తే మీరు సమాధానం ఇచ్చుకోవడానికి ఒకసారి నేను ఇలా తట్టి చూసిన, సరేనా? ఓకే. ఇక పరమాత్ముడే మనకు పోషణకర్త. చాలా మంది ఇది కూడా ప్రశ్నిస్తారు, ఏంటి మనం పంటలు మనం పండించుకుంటున్నాం కదా, దీనికి దేవుడితో ఏమిటి అని. అలాగే భార్యాభర్తలకి సంతానం కాకపోతే హాస్పిటల్స్ ఉన్నవి, డాక్టర్స్ ఉన్నవి, దీన్ని భగవంతునితో ప్రార్థించడం ఏమిటని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము ఒక సీమితమైన స్థానం వరకే రక్షించుకోగలుగుతాం. ఇప్పుడు మెడిసిన్ వేసుకున్నాం, ఆహారం తిన్నాం, కానీ ఆ ఆహారములో ఆ సంతానోత్పత్తి కణాలని భద్రపరచాల్సిన బాధ్యత ఎవరిది? పరమాత్మనిదే. పరమాత్మునిదే. అది మనం తెలుసుకో. అర్థమైందా? ఓ పరమేశ్వర, నీవు కృపతో మా సర్వ విద్యలను సువర్ణాది ధనములను ఎట్లు వర్ధిల్లు చేయుదువో
అట్లా ఎల్లరకు రక్షకుడవు గమ్ము. నీవు మా ఐశ్వర్యాలను రెట్టింపు చేస్తున్నావు. ఐశ్వర్యాలను రెట్టింపు చేయడంతో పాటు అందరినీ కూడా రక్షించు అని కోరుతున్నా. తర్వాత నీవు ఎట్లు మమ్ములను రక్షించుచున్నావో అట్లనే సర్వ సుఖములను ప్రసాదింపుము. కేవలం మాకు రక్షణే ఇవ్వకు, ఇంకేమి కావాలి, మాకు సుఖము కూడా కావాలి అని కోరుతుంది. ఇక పరిత్య భూతాన్ని ఏదైతే మనం ఇది ఉంది కదా, తద్విష్ణోహ పరమం పదం, ఈ మంత్రానికి వ్యాఖ్యానం మనం వేద విషయంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ మంత్రాన్ని నేను వదిలిపెడుతున్నాను. సరేనా? ఇక నెక్స్ట్ మంత్రం, పరిత్య భూతాని పరిత్య లోకాన్ పరిత్య సర్వాః ప్రదిశో దిశశ్చ ఉపస్థాయ ప్రథమజామృతస్యాత్మనాత్మానం అభిసంవివేశ. ఇది యజుర్వేదంలోని మంత్రం. యః పరమేశ్వరో భూతాని ఆకాశాదీని పరిత్య సర్వతో అభివ్యాప్య సూర్యాదీన్ లోకాన్ పరిత్య పూర్వాది దిశః పరిత్య ఆగ్నేయాది ప్రదిశశ్చ పరిత్య పరితః సర్వతః ఇత్వా ప్రాప్యాః విదిత్వా చ యః స్వసామర్థ్యస్య స్వాత్మాస్మి యశ్చ ప్రథమాని సూక్ష్మభూతాని జనయతి తం పరమానందం స్వరూపం మోక్షాఖ్యం పరమేశ్వరం యో జీవః ఆత్మన్నా స్వామర్థ్యే నా అంతఃకరణే ఉపస్థాయ తమే ఓపగతో భూత్వా విదిత్వా చాభిసంవివేశ అభిముఖ్యేన సమ్యక్ ప్రాప్య స ఏవ మోక్షాఖ్యాం సుఖం అనుభవయితి. ఇప్పుడు మనం పరమాత్మని తెలుసుకోవాలి అంటే మనం ఏమేం చేయాలి? పరమాత్మని తెలుసుకోవాలి అంటే మనం డైరెక్ట్ ఆత్మనే పట్టుకోవాలా, లేక ఇంద్రియాలు గ్రహిస్తున్న పదార్థాలను, సూర్యచంద్ర గ్రహ నక్షత్రాలను, వీటన్నింటిని కూడా తెలుసుకోవాలా, తెలుసుకోకూడదా? అన్నింటినీ తెలుసుకోవాలి. సర్వమును తెలుసుకోవాలి. వాటి యొక్క యథార్థ జ్ఞానం మనకు తెలియాలి. లేదంటే ఏమవుతుంది, కొన్ని రోజుల వరకు ధ్యానం బాగానే చేసుకుంటాం, తర్వాత ఏమైపోతుంది, ఆ చెట్టు మీద పండ్లు కనిపించినవి, మనసు ఎటుపోతుంది, ఇప్పుడు చెట్టు యొక్క పండ్లని తెంపుకోవాలా తెంపకూడదా అంటే అక్కడ మనకి ఏమేమి తెలియాలి? యజమాని యొక్క అనుమతి లేకుండా ఆ పండ్లని మనం తెంపకూడదు. తర్వాత అసలు అవన్నీ పచ్చగా ఉన్నవి కాదనడానికి లేదు, కానీ అవి ఆరోగ్యవంతమైన ఫలాలా అనారోగ్యవంతమైన ఫలాలా అనేది కూడా మనకు జ్ఞానం ఉండాలి. ఆ తర్వాత ఒక సగటు మనిషి ఎంత మోతాదులో తినాలి. తక్కువ తీసుకున్నా కోరిక తగ్గదు, ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యంకి నష్టం అవుతుంది. కాబట్టి ప్రకృతిలోని సర్వ పదార్థాలను, వాటి యొక్క లాభ నష్టాలను, వాటి యొక్క నిర్మాణాన్ని, అవి ఎంత మోతాదులో మనకి సుఖాన్ని ఇస్తవి, ఎంత మోతాదులో మనకి దుఃఖంని ఇస్తవి, ఈ జ్ఞానం మనకు గనక దృఢముగా లేకపోతే మనం ఆధ్యాత్మిక మార్గం నుండి చాలా శీఘ్రముగా పతనం అవుతాం. ఉదాహరణకి లోకంలో చూసుకోండి, ఏంటి, ఒక చోట సువర్ణాది ధనరాశుల కుప్ప నిండుగా ఉంది. కుప్ప ఎంత ఉంది అంటే కని విరిగినంత పెద్ద కుప్ప ఉంది అక్కడ, కానీ ఎవ్వరు లేరు అక్కడ. కుప్ప ఉంది, ఎవ్వరు లేరు. మీరు మీ స్నేహితురాలు అక్కడికి వెళ్ళారు, దాన్ని ఇప్పుడు తీసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారా, ప్రయత్నించరా? ప్రయత్నించం. అంటే అన్ని తెలిసినాయి కాబట్టి అది మనది కాదు, ఎవరికన్నా గవర్నమెంట్ కన్నా ఎవరికన్నా అప్పచెప్పాలని ఉంటది మనకి. ఇంకా స్నేహితురాలు మాత్రం బ్యాగు నింపుకుంది, తన ధనికురాలు అయిపోయింది, సర్వ సుఖాలను సర్వ సౌకర్యాన్ని అనుభవిస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వారైతే ముట్టరు. జ్ఞానం లేని వారు ఆ జ్ఞానం లేని వాళ్ళం నింపుకుంటారు.
నింపుకుంటాం. అరే అంటే ఇప్పుడు అక్కడ స్వామి లేడు, సువర్ణాది ధాతువులు ఉన్నవి, ఎందుకు నింపుకోకూడదు? ఇది మనది కాదు, అది మనది కాదు కదా. కాదు. అవసరం అంటే లేదు అన్న జ్ఞానం ఉన్నప్పుడు మరి అక్కడ ఆ సువర్ణాది ధాతువుల యజమాని లేడు, రక్షక భటులు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు నిఘాలో లేదు, అది కుప్ప కుప్ప ఉంది అక్కడ. లేకున్నది మనది కాదు అన్న జ్ఞానం ఉన్నది కాబట్టి అది మనం ముట్టకూడదు, మనకు అవసరం లేదన్న ఈ జ్ఞానము అవన్నీ ఉన్నప్పుడు అది ధనికులు అయ్యేవాళ్ళు కదా, చక్కగా తెచ్చుకొని బ్యాగులు నింపుకొని తెచ్చుకుంటే ధనికులు అవుతారు కదా. పరమాత్ముడు అయితే చూస్తాడు కదమ్మా. పరమాత్ముడు అంతటా ఉన్నాడు, పరమాత్ముడికి తెలుస్తుంది కదా మనం ఏం చేశామో. అక్కడ ఆ యజమాని లేడు గాని అన్నిటిని చూసే యజమాని అయితే ఉన్నాడు, ఆ పరమాత్ముడు అయితే చూస్తున్నాడు అన్న అవగాహన ఉన్నది కాబట్టి ముట్టుకోలేము. అది అర్థమైందా? ఎప్పుడైతే మనకు పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలు, అక్కడ జరుగుతున్న క్రియ యొక్క ఫలం ఇది చక్కగా అర్థమైనప్పుడు ఏమవుతుంది? మనలో లోభత్వము జనింపదు. సామాన్యంగా మనం అష్ట కష్టాలు పడుతున్నాం దారిద్ర్యంతో, ఎదురుగా అంత విలువైన పదార్థాలు ఉన్నవి, మన స్నేహితులందరూ కూడా నింపుకుంటున్నారు, మనము దారిద్ర్యముతో అల్లాడిపోతున్నాం. అయినా కూడా మనని మనం రక్షించుకోగలిగాము అనంటే అక్కడ ఏమిటి? విషయ అవగాహన ఉంది గనుక. ఏమిటి? ఇది నేను శ్రమించిన వస్తువు కాదు, తాత్కాలికంగా ధనికురాలను అవుతానేమో, కానీ దీర్ఘకాలంలో దీని యొక్క పరిణామాన్ని నేను మళ్ళీ ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ దీని వెనుక అంటే దీని వెనుక పరిశోధన చేసింది అనుకో, అప్పుడు నేను పట్టుబడితే ఉన్నది పోతుంది, అనే ఈ అవగాహన ఉన్నప్పుడు స్నేహితులందరూ నింపుకున్నా మనం నింపుకోవట్లే. ఈ అవగాహన మనకి లోపల ఎంత దూరంలో ఉంది? శబ్దశాస్త్రం వరకు లేదు, అనుభూతి వరకు కూడా ఉంది గనుకనే మనం అక్కడ ఆ పాపాన్ని మనం చేయటం లేదు, మూట కట్టుకోవడం. అందుకనే పరమాత్ముని వైపు వెళ్ళాలి అంటే ముందు మనకు ప్రకృతి జ్ఞానము కూడా తెలియాలి, వస్తువు జ్ఞానం తెలియాలి. సర్వము తెలిసిన తర్వాతనే జీవుడు పొరలు పొరలుగా తన అజ్ఞానాన్ని తొలగించుకొని ముందుకు వెళ్తాడు. అంతేగాని కూర్చున్నాము, ధ్యానం చేశాము, ఇంకా నా సిద్ధి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళింది అని మనం అనుకోవడానికి వీలు లేదు. అర్థమైందా? ఆకాశాది పంచభూతములందును, సూర్యాది లోకములోను, పూర్వాది దిక్కులందును, ఆగ్నేయాది దిక్కు కోణములందును పరమేశ్వరుడు నిరంతరము వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువు అతనితో నిండి ఉన్నది, అతడు సర్వమును తెలుసును. ఎవడు తన సామర్థ్యమునకు తానే ఆత్మయై ఎవడు కల్పారంభమున సృష్టిని చేయునో ఆ ఆనంద స్వరూపుడగు పరమేశ్వరుణ్ణి తన మనస్సు సామర్థ్యముతో సరిగ్గా ఎరుగు జీవుడే అతనిని పొందును, ఎల్లప్పుడు మోక్ష సుఖమును అనుభవించును. మంత్రార్థం బాగా అర్థమైందా? ఇంతటి సమర్థవంతుడైనటువంటి పరమాత్ముని ఏ జీవాత్మ అయితే మనస్సు ద్వారా చూస్తుందో అప్పుడే జీవాత్మ ఏమి పొందుతుంది? సర్వ సుఖాలను పొందగలుగుతుంది అని ఈ రోజుకి ఇంతటితో సమాప్తం చేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.